నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అయితే కార్తీక పౌర్ణమి రోజు వీడియో. కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామునే లేచి చుక్కలుండగానే పూజ పూర్తి చేసుకున్నాము. తర్వాత గోదావరి నది దగ్గర ఉన్న శివాలయానికి అయితే వెళ్ళాము. ఆ శివాలయంలో 366 ఒత్తులు వెలిగించుకున్నాము. మేము నలుగురం గుడికి వెళ్ళి 366 ఒత్తులు వెలిగించుకున్నాము. తర్వాత మా నాన్నగారు వచ్చి వెలిగించుకున్నారు. కార్తీక మాసంలో అందరూ 366 ఒత్తులు వెలిగించుకుంటారు. 366 ఒత్తులు ఎందుకు అంటే సంవత్సరం మొత్తానికి కలిపి 366 ఒత్తులు ఈ కార్తీక మాసంలో వెలిగిస్తాము. ఇవైతే పువ్వొత్తులు వెలిగించము. ఇక్కడే ఇంకా వినాయకుడు, సాయిబాబా, సుబ్రహ్మణ్య స్వామి, తులసిమాత, పక్కనే వనదుర్గాదేవి టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్ పడిపోవడం వల్ల అక్కడ దుర్గాదేవిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు శివాలయంలోనే. అక్కడే వనదుర్గాదేవి తల్లి కూడా ఉంది. మొత్తం అందరి దేవుళ్ళ దగ్గర ఒత్తులు వెలిగించుకొని పూజ చేసుకున్నాము. అక్కడే చిన్న చిన్న అరటిపళ్ళు పెట్టారు. ఎవరో మరి చిన్నగా బాగున్నాయని వీడియో తీశాను. పక్కనే రావి చెట్టు కింద శివుడి విగ్రహం ఉంటుంది. అక్కడ కూడా పూజ చేసుకున్నాము. పక్కనే అమ్మవారు ఉంటారు. ఈ రావి చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు. ఇక్కడే సీను వసంతి లక్ష్మి మూవీ కూడా తీశారు. కార్తీక పౌర్ణమి రోజు రోజంతా ఉపవాసం ఉన్నాము. సాయంత్రం పూజ చేసుకున్నాకైతే అట్టెసర వేసుకొని అన్నం తిన్నాము. సాయంత్రం పూజ కోసం అయితే ముఖ్యంగా బూడిద గుమ్మడాకు ఇంకా చిక్కుడాకులు కావాలి. చలివిడితో పెద్ద ముద్ద ఒకటి, 11 చిన్న ముద్దలు ఒకటి పెట్టుకోవాలి. పెద్ద ముద్దనేమో బూడిద గుమ్మడాకులో పెట్టుకోవాలి. చిన్న చిన్న ముద్దల్ని చిక్కుడాకుల్లో 11 పెట్టుకోవాలి. అంటే చందమామ చుక్కలు లాగా అనమాట. సాయంత్రం గోదావరి స్నానానికి వెళ్ళి వచ్చి పూజ దగ్గరికి అన్నీ సిద్ధం చేసేసుకున్నాము. అలానే అట్టేసర, పచ్చి పులుసు కూడా తయారు చేసేసుకున్నాము. చందమామ వచ్చాక పూజ చేసుకోవాలి, అందుకని ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాము. చందమామ ఎప్పుడు వస్తే అప్పుడు పెట్టుకొని పూజ చేసుకొని అద్దంలో చందమామని చూడాలి. చూసాకనే భోజనం చేయాలి. పూజ అంతా అయిపోయి చందమామని చూసేసాక భోజనాలు అయితే చేసేసాము. మేమందరము భోజనాలు చేసేసాక రామాలయంలో జ్వాలాతోరణం పెట్టారు. అది చూడటానికైతే మేము వెళ్ళలేకపోయాము. కొన్ని వీడియోస్ అయితే తీశాను, ఆ వీడియోస్ పెడుతున్నాను చూడండి. స్టార్టింగ్ అప్పుడే ఒక 10 మినిట్స్ ఉన్నాను, ఆ వీడియోసే తీశాను. నేను కూడా ఎప్పుడూ చూడలేదు జ్వాలాతోరణం. తర్వాత పౌర్ణమి కదా, పౌర్ణమి వెన్నెల్లో పాలు కాసి తాగితే ఆరోగ్యంగా ఉంటారంట. అది కూడా చేశారు, నాకు తెలీదు. మేము వెళ్ళలేదు కదా, ఆవు పాలు అయితే ఇచ్చాము మేము. అందుకే అక్కడ అలా పొయ్యి పెట్టారు. పక్కనే పాలు కూడా ఉన్నాయి చూడండి. ఈ పూజ అంతా అయ్యాక నెక్స్ట్ పాలు కాసి ఇస్తారనమాట. ఈ సంవత్సరంలో వినాయక చవితి నుండి పూజలన్నీ చాలా బాగా చేస్తున్నారు మా రామాలయంలో. ఏకాదశి రోజేమో 1,00,000 ఒత్తుల పూజ చేశారు. ద్వాదశి రోజేమో ఊరంతా భోజనాలు పెట్టారు గుడిలో. ఈరోజు కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజేమో జ్వాలాతోరణం పెట్టారు. 2023లో మేమైతే కార్తీక పౌర్ణమి ఇలా చేసుకున్నాము. మీకు కూడా జ్వాలాతోరణం అంటే ఏంటో తెలుసా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.